అందరికీ నమస్కారం. మహర్షి గోశాల కేంద్రంగా వరంగల్లో ఉన్నటువంటి మహర్షి గోశాల కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. వివిధ రకాల క్యాన్సర్లలో రూపాయి ఖర్చు లేకుండా మన గ్రామాలలో పొలం గట్ల మీద దొరికేటువంటి మూలికలతో గోమూత్రం కాంబినేషన్లో అది ఏ క్యాన్సర్ అయినా ఏ స్టేజ్లో ఉన్నా తగ్గించుకునే విధానాన్ని మనం ఇక్కడ ప్రతి ఆదివారం ట్రైనింగ్ ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ కొన్ని వేల మంది వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తగ్గించుకుంటున్నారు, దాని నుంచి పూర్తిగా బయటపడుతున్నారు. ఆహారంలో మార్పు చేసుకొని రకరకాల మూలికలు వాడుకోవడం వల్ల వాళ్ళు బయటపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే 2 కిడ్నీలు పాడైపోయినటువంటి సందర్భంలో, అట్లాగే లివర్ సిరోసిస్ అయిపోయి అంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి లివర్ మార్పిడి చేయాల్సినటువంటి అవకాశం ఏర్పడినప్పుడు కూడా మార్పిడి చేయకుండా ఏ విధంగా మనం లివర్ని మళ్ళీ బాగు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఈ కిడ్నీ డయాలిసిస్ కేసులలో, అంటే కిడ్నీస్ పూర్తిగా పాడైపోయి డయాలిసిస్కి వెళ్తున్న కేసులలో డయాలిసిస్ చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ డయాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు, కిడ్నీలను మళ్ళీ ఏ విధంగా రీజనరేట్ చేసుకోవచ్చు అనే దాని మీద మనకు ఈ సిస్టమ్ ఆధారపడి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఈ సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్ని గ్రాడ్ సిస్టమ్ అంటారు. గ్రాడ్, GRAD. గ్రాడ్ అంటే గ్రావిటేషనల్ రెసిస్టెన్స్ అండ్ డైట్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ అంటే తినే ఆహారము, పడుకునే పోస్చర్స్ ఈ విధంగా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది ఈ సిస్టమ్ అని అంటే, మనం ఒకప్పుడు చూస్తున్నాం, మన పెద్దవాళ్ళకు తెలుసు, ఒకప్పుడు స్కూటర్లో పెట్రోల్ అయిపోయినప్పుడు ఆ చేతకి ఏం చేసేవాళ్ళం, మనం కొంత దూరం వెళ్ళాల్సి వచ్చింది, బంక్ వరకు వెళ్ళాలి అంటే దాన్ని టిల్ట్ చేసి, అంటే ఒకవైపు వంచిన తర్వాత అదేమవుతుంది, ఆ గ్రావిటేషన్ పుల్ వల్ల ఆ పెట్రోల్ అనేది ఇంజన్లోకి వస్తుంది, అది కొంత దూరం ప్రయాణిస్తుంది మనకి, అంటే బంక్ వరకు వెళ్తుంది. తర్వాత మళ్ళీ పెట్రోల్ పోయించుకోవడం వల్ల మనం అనుకున్న ప్రదేశం వెళ్ళిపోతాం. అట్లాగే మన శరీరంలో కూడా ఏవైతే కిడ్నీస్ ఉన్నాయో ఆ కిడ్నీస్ ఎప్పుడు కూడా పూర్తిగా డ్యామేజ్ కాదు, 100% డెడ్ కాదు అది. అంటే దాంట్లో ఏముంటాం, మరి కణాలు ఏమంటామంటే కిడ్నీల కణాలని నెఫ్రాన్స్ అంటాం, మీ అందరికీ తెలుసు. ఆ నెఫ్రాన్స్ ఎప్పుడు కూడా పూర్తిగా పూర్తిగా చనిపోవు. ఒక 10 నుంచి 20% నెఫ్రాన్స్ బతికే ఉంటాయి. మనం బతికినంతకాలం కిడ్నీస్ కొంత శాతం బతికే ఉంటుంది. సో ఆ కొద్ది శాతమే బ్రతికున్నాయి కనుక, లైవ్ ఉన్నాయి కనుక అవి రక్తాన్ని ఫిల్టర్ చేయలేవు. సోడియం కానీ, పొటాషియం కానీ, తర్వాత క్రియేటినిన్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ బయటికి సమర్థంగా పంపించలేవు. అప్పుడు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, ప్లస్ డయాలిసిస్ జరగదు, అంటే ఆ రక్తం ప్యూరిఫై కాదు కనుక ఆ స్థానంలో ఏం చేస్తాం, మనము హీమోడయాలిసిస్ చేస్తాము. అంటే బయట నుంచి మనం డయాలిసిస్ చేయడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. మరి ఎంతకాలం చేయాలి మనం ఆ విధంగా డయాలిసిస్ అంటే, కిడ్నీస్ అది పాడైపోయినాయి కనుక లైఫ్ లాంగ్ జీవించున్నంతకాలం వారానికి 2 సార్లు 3 సార్లు డయాలిసిస్ చేయాలి, లేదా ఎవరో ఒకటి కిడ్నీ డొనేట్ చేయాల్సి వస్తుంది. ఇది పద్ధతి జనరల్ జరుగుతుండేది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఏదైతే కిడ్నీలో కొన్ని నెఫ్రాన్స్ లైవ్ ఉన్నాయో, 10 నుంచి 20% బతికున్నాయో, వాటిని ఏం చేస్తామంటే వాటిని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తాము. ఏ విధంగా, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి కొన్ని పద్ధతులు. హెడ్ డౌన్ టిల్ట్ అంటాం. హెడ్ డౌన్ టిల్ట్ అంటే కాళ్ళు కొంచెం పైకి పెట్టి తల కింది వంచి పడుకునే విధానం ఒకటి. తర్వాత హాట్ వాటర్ ఇమర్షన్, HWA అంటాం. హాట్ వాటర్ ఇమర్షన్ అంటే మనం ఇట్లాంటి టబ్బులో వేడి నీళ్ళు కూర్చోవడము, ఎంతసేపు కూర్చోవాలి, ఎంత సమయం కూర్చోవాలి, ఎంత వేడిలో కూర్చోవాలి, కూర్చునే విధానం ఏంటి, ఈ విధంగా కొన్ని పద్ధతుల వల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో ఉండేటువంటి ఆ ప్యూర్ బ్లడ్ ఏతుందో ఆ వెనక్కి, అంటే కిడ్నీస్ వరకు వస్తుందన్నమాట. ఆ కిడ్నీలో ఆ ప్యూర్ బ్లడ్ ఏం చేస్తుందంటే ఆ కిడ్నీలో ఉన్నటువంటి ఆ నెఫ్రాన్స్ మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. అంటే పాడైపోయిన నెఫ్రాన్స్ మళ్ళీ రీజనరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క డయాలిసిస్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ డయాలిసిస్ అంటాం. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఇంతవరకు ఫిల్టర్ కాకుండా ఉందో, ఏంటిది, సోడియం సరిగ్గా ఫిల్టర్ కావట్లేదు, అట్లాగే పొటాషియం ఫిల్టర్ కావట్లేదు, అంటే వెళ్ళిపోతలేదు, అంటే వెళ్ళిపోవడానికి కావాల్సిన కెపాసిటీ దగ్గర లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు గుర్తు ఏంటంటే సోడియం క్లియర్ అవుతుంది, పొటాషియం క్లియర్ అవుతుంది, ఓకేనా, తర్వాత యూరిక్ యాసిడ్ వెళ్ళిపోతుంది, క్రియేటినిన్ కూడా బయట ఫిల్టర్ చేయగలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే కిడ్నీస్ మళ్ళీ రీజనరేట్ అయ్యే లెక్క అనమాట. సో ఈ విధంగా రోజుకి నెమ్మదిగా దాని కెపాసిటీ పెరుగుతుంది. న్యాచురల్గా మన బాడీ ఏమవుతుందంటే డయాలిసిస్ కావడమే కాదు, పూర్తిగా కిడ్నీస్ బాగైపోతాయి. ఎంత టైం పడుతుంది, కొందరికి 3 నెలలు, కొందరికి 4 నెలలు, కొందరికి 6 నెలల్లో తప్పనిసరిగా కిడ్నీస్ పూర్తిగా మళ్ళీ నార్మల్ అయిపోతాయి. మళ్ళీ నార్మల్గా కిడ్నీ బాగైపోతుంది. మరి డయాలిసిస్ కేసులు ఏం చేయాలి మనము అంటే, ఒక్కసారి కనుక ఈ పద్ధతి కనుక మొదలు పెడితే, ఇప్పుడు చెప్పిన విధానం మీకు చూపిస్తే, మీకు ప్రాక్టికల్ నేర్పిస్తే మీకు నేను అది కనుక మొదలు పెడితే, ఒక 100లో దాదాపు 70% మందికి, 70 మందికి ఇవాళ కనుక మొదలు పెడితే రేపటి నుండి డయాలిసిస్ అక్కర్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆగిపోతుంది. ఇక రోజు మనం చేసుకుంటాం కనుక ఎప్పటికప్పుడు బాడీ ఫిల్టర్ చేస్తుంది, యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది కనుక మనం డయాలిసిస్ అక్కర్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లో పూర్తి బాగైపోతుంది. ఇంకా ఒక 30% కేసులలో ఏంటంటే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా డయాలిసిస్ అవుతుంటుంది కనుక
కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. ఒక 15 రోజులు, కొందరికి నెల రోజుల లోపల డయాలిసిస్ అవసరం లేకుండా వాళ్ళకు అవుతుంది. అట్లాగే ఒక 4 to 6 monthsలో కిడ్నీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుందన్నమాట. ఇది సిస్టమ్. దీన్ని ఏమంటామంటే గ్రాడ్ సిస్టమ్ అంటాము. ఇది గత కొంతకాలంగా చండీగఢ్లో మా యొక్క ఆశ్రమం ఉంది, అది హిమ్స్ అంటాము. హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్స్ అని ఉంది, హిమ్స్ అని ఉంది. అక్కడ కొంత జరుగుతుంది. కొన్ని వేల మంది కిడ్నీ పేషెంట్స్ బాగా ఉన్నారు. కాకపోతే మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రాంతాల్లో ఎక్కువ ప్రచారం లేదు అది. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మహర్షి గోశాల కేంద్రంగా ఉచితంగా అందరికీ దీన్ని ప్రచారం చేసి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి, డయాలిసిస్ అవసరం లేకుండా పాడైపోయిన కిడ్నీలు మళ్ళీ రీజనరేట్ అయ్యి నార్మల్గా ఉండే విధంగా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. అందులో ఈ ప్రోగ్రామ్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే 1 by 1 నేర్చుకుందాం ప్రాక్టికల్గా. దీంట్లో ఒక పద్ధతి ఏంటంటే హెడ్ డౌన్ టిల్ట్ అంటాం. అంటే మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్రాడ్ సిస్టంలో అంటే మనం చేసేటువంటి ట్రీట్మెంట్ విధానంలో అంటే డయాలిసిస్ జరుగుతున్న కేసులలో ఏం చేస్తామంటే మొదటి పాయింట్ ఏమంటే హెడ్ డౌన్ టిల్ట్ అంటాం. HDT అంటే హెడ్ డౌన్ టిల్ట్. హెడ్ డౌన్ టిల్ట్ అంటే టిల్ట్ కావడం, అంటే తల కింది వైపు ఉంటుంది, కాళ్ళు కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఎంత ఎత్తు ఉండాలంటే, ఎంత డిగ్రీ అంటే 10 degrees ఉండాలి. ఈ స్లోప్ ఎంత అంటే 10 degrees. ఎట్లా గుర్తుపట్టి 10 degrees మనకంటే కాళ్ళ దగ్గర ఆ మంచం ఉంటుంది కదా, ఆ మంచం కోళ్ళ కింద 1 feet హైట్ లేపాలి. మనం ఏం చేసాం ఇక్కడంటే 4 ఇటుకలు పెట్టాము. ఈ విధంగా అంటే 3 ఇంచుల మందం ఉండేటువంటి ఇటుక పెట్టాము. ఆ విధంగా 4 ఇటుకలు పెట్టాము. సో దానివల్ల ఏముంది, ఎన్ని ఇంచులు అయింది, అది 12 ఇంచులు అంటే 1 feet అయింది. అంటే 1 feet హైట్ లేపాలి. లేపితే ఏమవుతుందంటే అప్పుడు కాళ్ళు హైట్ ఉంటాయి, తల కిందికి ఉంటుంది. ఏంటి ఈ సిస్టమ్ అంటే, ఈ సిస్టంలో ఏదైతే ప్యూర్ బ్లడ్ ఉందో కాళ్ళల్లో అది నెమ్మది ఎక్కడికి వస్తుందంటే కిడ్నీస్ వరకు వస్తుంది. ఆ కిడ్నీస్ దగ్గరికి వచ్చి ఆ ప్యూర్ బ్లడ్ ఏం చేస్తుందంటే ఆ నెఫ్రాన్స్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. దీన్ని ఏమంటామంటే పాస్చురల్ మెడిసిన్ అంటాము. 360 degrees పాస్చురల్ మెడిసిన్ అంటే ఒక సైన్స్ ఉంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ విధంగా పడుకోవడం వల్ల ప్యూర్ బ్లడ్ వస్తుంది. జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఈ గ్రావిటేషనల్ రెసిస్టెన్స్ వల్ల ఈ ప్యూర్ బ్లడ్ ఎంతసేపు అది కిందికి వెళ్తుంటుంది, పుల్ ఉంటుంది కనుక. ఒక యానిమల్ కనుక ఉంటే ఇట్లా 4 ఉంటుంది కనుక హార్ట్ సెంటర్లో ఉంటుంది. బ్లడ్ అనేది సప్లై అనేది ఈక్వల్గా ఉంటుంది బోత్ సైడ్స్కి, బాడీ మొత్తానికి. అయితే మనిషిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే నిలబడి ఉంటాడు ఎప్పుడు. అందువల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ అనేది ఎప్పుడు కింది వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే ఫోర్స్ కిందికి ఉంటుంది కనుక, గ్రావిటేషన్ పుల్ వల్ల కిందికి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఈ విధంగా పడుకోవడంలో ఏమవుతుంది అంటే ఆ ప్యూర్ బ్లడ్ అనేది నెఫ్రాన్స్ దగ్గర, కిడ్నీ దగ్గరికి వచ్చేసి ఆ కిడ్నీస్ మళ్ళీ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ డయాలిసిస్ అంటాం. ఇట్లా పడుకోవడం మొదలు కాగానే వెంటనే ఏమవుతుంది, సెల్ఫ్ డయాలిసిస్ స్టార్ట్ అయిపోతుంది. సో దీన్ని హెడ్ డౌన్ టిల్ట్ అంటాము. ఎంతసేపు పడుకోవాలి ఈ విధంగా అంటే 30 నిమిషాలు. ఒకవేళ కనుక ఇంకా డయాలిసిస్ స్టార్ట్ కాలేదు, డయాలిసిస్ మొదలు కిడ్నీ డ్యామేజ్ అయింది, క్రియేటినిన్ 7-8 దాటిపోయింది ఆల్రెడీ, ఇంకా డయాలిసిస్ స్టార్ట్ కాలేదు. డయాలిసిస్ మొదలు కాని వాళ్ళకి రోజు అరగంట పడుకుంటే చాలు. ఈ విధంగా డైలీ డయాలిసిస్ జరుగుతున్న కేసులలో మొదటి రోజు అరగంట, రెండో రోజు అరగంట, ఆ తర్వాత 3వ రోజు నుండి 1 hour పడుకోవాలి. ఈ విధంగా బాడీ సపోర్ట్ చేస్తున్నట్లే చూసుకోవాలి ఒక్కసారి. ఆ తర్వాత ఏం చేస్తారంటే రోజుకి ఎంతసేపు పడుకోవాలా, డైలీ 1 hour ఈ విధంగా పడుకోవాలా. ఎప్పుడైనా పడుకోవచ్చు, ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో రోజు గంట సేపు పడుకోవాలి. దీన్ని ఏమంటామంటే హెడ్ డౌన్ టిల్ట్ అంటాం. HDT హెడ్ డౌన్ టిల్ట్. ఈ విధంగా ఇది ఒక విధానం. దీంతో మనకి సెల్ఫ్ డయాలిసిస్ మొదలవుతుంది. ఓకే, ఎంప్టీ స్టమక్ తినక ముందు పడుకుంటే మంచిది. ఓకేనా, ఇట్స్ వన్ సిస్టమ్. ఈ రెండో విధానం ఇది హాట్ వాటర్ ఇమర్షన్ అంటే వేడి నీళ్ళల్లో కూర్చునేటువంటి విధానము. ఎంత వేడి నీళ్ళలో కూర్చోవాలి అంటే 38 నుండి 40 degrees Celsius వేడి నీటిలో కూర్చోవాలి. ఇలాంటి బాత్ టబ్ ఏదైనా ఒక కంపెనీ బుక్ చేసుకొని మన అమెజాన్లో కానీ ఇక్కడ బయట దొరుకుతుంది మనకి ఇది. సో ఆ విధంగా తెప్పించుకొని కానీ లేదా ఇట్లాంటిది కానీ ఇంట్లో మనకు అందుబాటులో ఉంటే కనుక ఇలాంటి బాత్ టబ్లో ఈ వేడి అంటే 38 నుంచి 40 degrees Centigrade వాటర్లో ఈ విధంగా కూర్చోవాలి. ఎక్కడి వరకు ఉండాలి వాటర్ అంటే గొంతు వరకు రావాలి. ఇది సరిపోవట్లేదు దీనికి, ఇంకా కొంచెం హైట్ ఉండాలి. యాక్చువల్గా ఇది ఇంకొక 5-6 ఇంచులు కనుక హైట్ ఉంటే గొంతు వరకు నీళ్ళు వచ్చేది. సో ఇంకొంచెం పెద్ద టబ్ తీసుకోవాలి. ఈ విధంగా గొంతు వరకు అంటే నెక్ వరకు వాటర్ ఉండే విధంగా మనం ఆ వాటర్లో కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలి అంటే 1 గంట సేపు కూర్చొని సరిపోతుంది. రోజు ఒకసారి గంట సేపు కూర్చోవాలి. ఎవరు ఇంకా డయాలిసిస్ మొదలు కాలేదు, క్రియేటినిన్ పెరిగిపోయింది, కాళ్ళ వాపులు వచ్చేసినాయి, అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ ఇంకా డయాలిసిస్ మొదలు కాలేదనుకున్న కేసులలో రోజు గంట సరిపోతుంది. లేదా డయాలిసిస్ మొదలైపోయింది ఆల్రెడీ, గత కొంతకాలంగా జరుగుతుంది అనుకున్న వాళ్ళు మాత్రము మొదటి 1-2-3 రోజుల వరకేమో రోజు గంట సేపు కూర్చుంటారు వేడి నీళ్ళల్లో. అటు తర్వాత 3 రోజుల తర్వాత రోజు 2 గంటలు కూర్చోవాలి. ఒకేసారి కంటిన్యూస్ కూర్చోవచ్చు, లేదంటే ఉదయం గంట సేపు సాయంత్రం గంట సేపు కూడా వేడి నీళ్ళ విధంగా కూర్చోవచ్చు. ఏం జరుగుతుంది ఈ విధంగా కూర్చోవడం వల్ల? ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో హెడ్ డౌన్ టిల్ట్లో సెల్ఫ్ డయాలిసిస్ ఎట్లా మొదలవుతుందో ఈ విధానంలో కూడా అదే విధంగా సెల్ఫ్ డయాలిసిస్ మొదలవుతుంది. అంటే ఆ వేడి వల్ల
ఈ నీళ్ళలో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ శుద్ధమైన రక్తము ప్యూర్ బ్లడ్ అనేది కాళ్ళ నుండి నెమ్మదిగా పైకి వచ్చేసి కిడ్నీ వరకు వస్తుంది. ఆ కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ కిడ్నీ సెల్స్ మళ్ళీ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము చాలా వరకు కిడ్నీలో నెఫ్రాన్స్ చనిపోయినాయి. దానివల్ల ఏమైంది, మరి రక్తంలో ఉండేటువంటి ఎక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ చేయలేకపోతుంది. ఇది సోడియం కానీ, క్రియేటిన్ కానీ, పొటాషియం కానీ, యూరిక్ యాసిడ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా ఫిల్టర్ చేయలేకపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ ఫిల్టరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం అంటే సెల్ఫ్ డయాలిసిస్ అంటాం. అంటే బయట డయాలిసిస్ చేయాల్సిన అవసరం లేకుండా మన శరీరమే తనకు స్వయంగా డయాలిసిస్ చేసుకుంటుంది. దాని కొరకు ఉపయోగపడే విధానం దీన్ని ఏమంటామంటే హాట్ వాటర్ ఇమ్మర్షన్ అంటాం, ఇంగ్లీష్లో HWI అంటారు. ఓకే, ఇది ఒక రెండో విధానం. తర్వాత ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఆ వేడి తగ్గుతుందో మనం కొన్ని వేడి నీళ్ళు పోసుకోవచ్చు. మళ్ళీ అందులో వేడి తగిన కొద్దీ ఒక బకెట్లో హీటర్ వేసుకొని నీళ్ళు వేడి చేసుకొని మనం పోసుకోవచ్చు. దీనికే కొంతమంది ఏం చేస్తుంటారంటే దానికి ఆటోమేటిక్ గీజర్ ఆ టెంపరేచర్ రాగానే ఆటో కట్ అయ్యే విధంగా, అది తగ్గగానే మళ్ళీ ఆటో స్టార్ట్ అయ్యే విధంగా ఉంది. ఆ విధంగా ఉంది. కాస్ట్లీ, దాదాపు 40-50 వేలు ఖర్చు వస్తుంది. మనకు అక్కర్లేదు. మనం ఏం చేయవచ్చు, మనం ఏం చేసాం ఇందాక అంటే ఒక గిన్నెలో నీళ్లు మరగబెట్టి ముందు చన్నీళ్ళు పోసి తర్వాత వేడి నీళ్ళు పోస్తాము. అక్కడ టెంపరేచర్ చూసుకున్నాం మనకు ఎంత ఉందనేది. లేదంటే ఇలాంటిది ఒకటి తీసుకుంటాం, మనకు దాదాపు ఎంతో 100-150 దొరుకుతుంది మనకి. ఇది ఏమంటామంటే డిజిటల్ థర్మామీటరు. దీనికి ఈ వైర్కి చివరన ఇక్కడ సెన్సార్ ఉంటుంది. అదే వేడి నీళ్ళు పెట్టామనుకోండి మనకు హీట్ తెలిసిపోతుంది. మనకు ఎంత వేడిలో కూర్చోవాలి నీళ్ళలో 38 నుండి 40 డిగ్రీల సెంటిగ్రేడ్. అంటే మనం బాగా వేడేమి కాదు, మనం స్నానం చేయగలిగేటువంటి వేడి నీళ్ళే అంతే. ఓకేనా. సో అలాంటి వాటర్లో కూర్చోవాలి. ఎప్పుడైతే ఇది 38 ఇక్కడ తగ్గింది అనుకోండి వెంటనే మళ్ళీ కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము రోజు 1 గంట నుండి 2 గంటల పాటు రోజు దాంట్లో కూర్చోవాలి. ఇది ఒక విధానం. ఇది రెండో విధానం పూర్తి అయిపోయింది. ఓకేనా. గ్రాడ్ సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక మనము, గ్రావిటేషనల్ రెసిస్టెన్స్ అండ్ డైట్ సిస్టమ్. ఈ ఫస్ట్ కూడా గ్రావిటీ రెసిస్టెన్స్ ఏది హెడ్ వన్ టిల్ట్ కానీ తర్వాత ఈ హాట్ వాటర్ ఇమర్షన్ కానీ ఇది ఏంటంటే ఇది పుల్లింగ్ అనమాట, అంటే గ్రావిటేషనల్ రెసిస్టెన్స్ తోటి. ఇంకా తర్వాత మూడో విధానం ఏంటంటే డైట్ సిస్టమ్. ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా. ఈ గ్రాడ్ సిస్టంలో మూడవ స్టెప్ ఏమయ్యంటే మనం తీసుకునే ఆహారము. అంటే మనం తీసుకునే ఆహారమే కిడ్నీ సెల్స్ను మళ్ళీ రిపేర్ చేస్తుంది అనమాట. ఇందా చెప్పుకున్నట్టుగా హెడ్ డౌన్ టిల్ట్ హాట్ వాటర్ ఇమర్షన్తో పాటుగా మనం ఈ ఆహారం కనుక మార్పు చేసుకుంటే చాలా త్వరగా డయాలసిస్ బయటపడతాము. కిడ్నీస్ మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. మరి మనం దాన్ని తీసుకునే ఆహారము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలి. సార్ ఒక స్టెప్ బై స్టెప్ మీకు ఒక షెడ్యూల్ కూడా మీకు ఇస్తున్నాను. దాంట్లో మీకు ఇందులో రాసినటువంటి పేపర్ మీకు ఇస్తాను. కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారానికి సంబంధించి ఫస్ట్ పాయింట్ హెడ్ డౌన్ టిల్ట్ ఇందా చెప్పుకున్నాను. రెండవ పాయింట్ మనకు హాట్ వాటర్ ఇమర్షన్. ఇక మూడో పాయింట్ ఏమంటే డిఐపి డైట్ అంటాము. డిఐపి డైట్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారము. ఓకేనా. ఏం తీసుకోవాలి అందులో, ఉదయం పూట పండ్లు తీసుకోవాలి. అది బీపీ పేషెంట్ కావచ్చు, షుగర్ పేషెంట్ కావచ్చు, ఇంకేదైనా సమస్య ఉన్న వాళ్ళైనా కూడాను ఏ సమస్య ఉన్నా కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధం లేదు. తప్పనిసరిగా ఇలాంటి ఆహారం వాళ్ళు ఫాలో కావాలి. ఎలాంటి ఆహారము, ఉదయం పూట పండ్లు తీసుకోవాలి, మధ్యాహ్నం పూట పచ్చి కూరగాయలు తీసుకోవాలి, అట్లాగే రాత్రి కూడా పచ్చి కూరగాయలు, తర్వాత భోజనం చేయాలి. ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేషెంట్ యొక్క బరువును అనుసరించి, ఉదాహరణకి పేషెంట్ 60 కిలోల బరువు ఉన్నారనుకోండి, 60 × 10 ఎంత అవుతుంది, 600 గ్రాములు. అంటే ఉదయం అంటే బ్రేక్ఫాస్ట్లో 12 గంటల లోపు వాళ్ళు 600 గ్రాముల పండ్లు తీసుకోవాలి. పండ్లు అంటే ఏం పండ్లు, సీజన్లో మనకు దొరికే పండ్లు. ఇప్పుడు ఈ సీజన్లో జామకాయలు దొరుకుతున్నాయి, అట్లాగే బొప్పాయి దొరుకుతుంది. ఈ విధంగా 3-4 రకాల పండ్లు కలిపి తీసుకోవాలి. ఎన్ని గ్రాములు తీసుకోవాలి, 600 గ్రాములు. మనం చెప్పుకునే 60 కిలోల బరువు ఉన్న వాళ్ళకి, ఒక 50 కిలోల బరువు ఉండే వాళ్ళకి × 10 అంటే ఎంత, 500, అంటే అర కిలో పండ్లు తీసుకోవాలి. సో ఈ విధంగా బరువును అనుసరించి 70 కిలో బరువు ఉంటే 700 గ్రాములు. ఈ విధంగా బరువు × 10 అన్ని గ్రాములు. ఈ విధంగా ఉదయం పూట పండ్లు తీసుకుంటాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మరి షుగర్ ఉంది కదా మాకు ఆల్రెడీ మందులు వాడుతున్నాము, ఇన్సులిన్ వాడుతున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పండ్లు తీసుకుంటారో వాళ్ళకు త్వరగా షుగర్ నార్మల్ అవుతుంది. ఎందుకొరకే అంటే పండ్లలో ఉండేది గ్లూకోజ్ కాదు, ఫ్రక్టోజ్ ఉంటుంది. వెరీ లిటిల్ క్వాంటిటీ గ్లూకోజ్ ఉంటుంది, మ్యాక్సిమం ఫ్రక్టోజ్ ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ ఏం చేస్తుందంటే షుగర్ను కంట్రోల్ చేస్తుంది. అది ఈ మధ్య డాక్టర్లు కూడా దాన్ని గుర్తించి చెప్తున్నారు. కనుక మీరు భయపడే పని లేదు. ఏంటో విధానము, పండ్లు తీసుకునే విధానము. ఉదయం పూట వాళ్ళ బరువును అనుసరించి అన్ని గ్రాములు 500, 600, 700 పండ్లు కడుపు నిండా తీసుకోవాలి. నేను చెప్పిన మోతాదు మినిమం క్వాంటిటీ. 60 కిలో బరువు ఉండే వాళ్ళు 600 గ్రాములు అనేది తక్కువ, అంతకన్నా ఎక్కువ ఎంత తీసుకోవచ్చు, 700 తీసుకో, కిలో తీసుకుని ఏం కాదు ఆకలి వేస్తే కనుక. సో ఈ విధంగా ఉదయం పూట పండ్లు తీసుకుంటాము.
అట్లాగే మధ్యాహ్నం పూట వాళ్ళ బరువు ఇంటూ 5. ఇప్పుడు 60 కిలో బరువు ఉండే వాళ్ళకి ఎంత? 300 గ్రాములు అవుతుంది. అంటే ఇదే సేమ్ మోతాదు, ఈ పండ్లు తీసుకునే మోతాదు 600 గ్రాములు ఉంది కదా, ఆ 600 గ్రాములు అటువంటి ఆ మోతాదుని కూరగాయలు 2 సార్లు తీసుకుంటాం. మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటాం. అందులో సగం మధ్యాహ్నం, అంటే సగం అంటే ఎంత? 300 గ్రాములు మధ్యాహ్నము. అట్లాగే రాత్రి పడుకునే ముందు డిన్నర్లో మళ్ళీ 300 గ్రాములు తీసుకుంటాము. మధ్యాహ్నం పూట 300 గ్రాములు పచ్చి కూరగాయలు. మరి ఏం కూరగాయలు తీసుకోవాలి? మనం పచ్చివి తినగలిగేవి. ఏం తినగలము? క్యారెట్ తినగలుగుతాము. అట్లాగే క్యారెట్ తర్వాత బీరకాయ తినగలుగుతాము. అట్లాగే టమాటా తినగలుగుతాము. కీర దోశ తినగలుగుతాము. టమాటా, కీర, ఓకేనా? సో ఇట్లాంటి తినగలిగే కూరగాయలు తీసుకోవచ్చు. 3-4 రకాలు కలిపి తీసుకుంటాము. పచ్చి కూరగాయలు సలాడ్స్ లాగా ముక్కలు చేసుకొని తీసుకుంటాము. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం తీసుకునే పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మీకు తెలుసు కదా ఎంత విషాలు వేసి పండిస్తున్నారు. సో ఆ విష ప్రభావం పోవాలి అంటే మనం ఎంత కడిగినా పోవట్లేదు, మనం గమనిస్తున్నాం కదా. దాని కొరకు ఏం చేస్తామంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి, ఉప్పు కరిగిన తర్వాత అందులో ఆ రోజు మనం తినాలనుకున్న పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కనీసం అరగంట పాటు నానబెట్టాలి. అందులో ఉప్పు నీళ్ళల్లో తెల్లుప్పు ఉంటుంది, గల్లుప్పు, సముద్రం ఉప్పు ఉంటుంది, గల్లుప్పు తెల్లది, అది వేసి కరిగిన తర్వాత అరగంట పాటు ఆ రోజు తినేటువంటి ఇవన్నీ కూడా నానబెట్టి అరగంట తర్వాత ఆ నీళ్లు పారబోసి మళ్ళీ శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఉప్పు మళ్ళీ ప్రమాదమే కదా. ఆ విధంగా శుద్ధి చేసిన తర్వాత తీసుకోవాలి. సో ఆ విధంగా ఉదయం పూట పళ్ళు తీసుకుంటాము. మధ్యాహ్నము వాళ్ళ బరువును అనుసరించి కూరగాయలు తీసుకుంటాము. 60 కిలో బరువు ఉండే వాళ్ళకి 600 గ్రాములు అనుకున్నాం కదా, అందులో మధ్యాహ్నం 300, సాయంత్రం 300. 70 కిలో బరువు ఉండే వాళ్ళకి 700 గ్రాములు కదా, అందులో సగం మధ్యాహ్నం అంటే 350 గ్రాములు మధ్యాహ్నం, సాయంత్రం. సో 350 గ్రాములు పచ్చి కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. ఓకేనా? ముక్కలు చేసుకొని నమిలి తినవచ్చు. ఒకవేళ పండ్లు లేవు మీరు నమిలి తినలేమనుకుంటే గ్రైండ్ చేసి పేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా మధ్యాహ్నం పూట పచ్చి కూరగాయలు ఆహారంగా తీసుకుంటాం, రా ఫుడ్. తర్వాత రాత్రి ఎప్పుడు కూడా భోజనం 8 తర్వాత చేయడానికి లేదు, బిఫోర్ 8 కంప్లీట్ చేయాలి. రాత్రి 8 గంటల లోపు భోజనం పూర్తి చేయాలి. మరి ఏం తీసుకోవాలి? రాత్రి మధ్యాహ్నం 300 తీసుకున్నాం కదా, అదే మోతాదు రాత్రి కూడా మళ్ళీ అవే పచ్చి కూరగాయలు తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు భోజనం చేయవచ్చు. రాత్రి మధ్యాహ్నం లేదు, రాత్రి పూట భోజనం చేయవచ్చు. ఏం భోజనం చేయవచ్చు? మామూలు భోజనం చేయవచ్చు. అందులో కూడా ముఖ్యంగా రిజల్ట్ ఫాస్ట్గా రావాలి అంటే సిరిధాన్యాలు తీసుకోవచ్చు. మనం కొర్రలు కానీ సామలు కానీ, తెలిసి కొర్ర బియ్యము, సామ, ఊద బియ్యం అంటే ఊదలు కానీ, అరికలు కానీ, అండు కొర్రలు కానీ ఒక పూటంతా నానబెట్టి వండుకునే విధానం తెలుసు కదా మీకు. ఒక పూటంతా నానబెట్టి మనం అన్నం వండుకొని తినొచ్చు. దాన్ని అన్నం వండుకొని దాంట్లో అయినా కూరలు పెట్టుకొని తినొచ్చు. దాన్ని మెత్తగా వండుకోవచ్చు, జావలాగా చేసుకోవచ్చు, ఏదో ఒక రకంగా ఆహారం తీసుకోవచ్చు. ఉదయం పూట పళ్ళు, మధ్యాహ్నం కూరగాయలు. మరి మధ్యాహ్నం 300, 350 అనుకున్నాం కదా, మరి ఆకలి వేసి ఎట్లా మరి మధ్యాహ్నం భోజనం చేయవచ్చా? ఇంకా మళ్ళీ కూరగాయలు తీసుకో. నేను చెప్పిన మోతాదు మినిమం మోతాదు, 300, 350, 400 అనేది మినిమం మోతాదు. మళ్ళీ 3 గంటలకు ఆకలి వేస్తే విచిత్రం ఏంటంటే ఈ పచ్చి కూరగాయలు తినే వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కనుక మళ్ళీ కూరగాయలు తినవచ్చు. మళ్ళీ 1/4 కిలో 300 మళ్ళీ కూరగాయలు తినవచ్చు. సో మధ్యాహ్నం కూరగాయలు నేను తినవచ్చు, రాత్రిపూట కూరగాయలు, తర్వాత మీరు భోజనం చేయవచ్చు. ఈ విధంగా చేయవచ్చు. కావాలంటే సాయంత్రము 5-6 గంటల ప్రాంతంలో ఆకలి వేస్తే కనుక స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. మన స్నాక్స్ అంటాం కదా, స్నాక్స్ కింద స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన ధాన్యాలు, పెసర నానబెట్టి మొలకెత్తిన తీసుకోవచ్చు. ఆ విధంగా ఇంకొక విషయం ఏంటంటే రోజు తప్పనిసరిగా కనీసం 2 లేదా 3 కప్పుల ఆకుకూర రసం తీసుకోవాలి. మీకు భయపడవచ్చు మీరు, అమ్మో డాక్టర్స్ ఇది తినద్దన్నారు, డాక్టర్స్ అది వాడొద్దన్నారు, ఎన్నో చెప్పి ఉంటారు. మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటాం. అవన్నీ పక్క పెట్టండి. ఇక్కడ ఈ విధానంలో మీకు ఏం చేయాలో చెప్తున్నా, ఆ విధంగా ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఏం తీసుకోవాలా? ఆకుకూర రసము, రోజు కనీసం 2 కప్పుల జ్యూస్ తీసుకోవాలి. అది పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, పొనగంటి కూర కావచ్చు, లేదా లేత మునగాకు కూర కావచ్చు, ఏదో ఆకుకూర రసం తప్పనిసరిగా కనీసం 2 కప్పుల జ్యూస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా ఇది 3వ సిస్టమ్ ఏంటంటే ఆహారానికి సంబంధించినటువంటి విధానం. మినిమం వాటర్ తీసుకోవాలి. మొదట్లో కొద్ది నీరు తీసుకోండి. అందులో కూడా ఏం చేస్తారంటే ఆ వాటర్లు కూడా ఛార్జ్డ్ వాటర్ తీసుకోండి. ఛార్జ్డ్ వాటర్ అంటే కాదు, ఆల్కలైన్ కూడా కాదు. ఆల్కలైన్ మనం తీసుకునే కూరగాయలు ఆకున్నాయి కదా, ప్యూర్లీ ఆల్కలైన్, అది 100% ఆల్కలైన్. నువ్వు 2 కప్పుల జ్యూస్ తీసుకున్నావంటే 100% ఆల్కలైన్ నీకు. అది ఇంకా వేరే ఆల్కలైన్ అక్కర్లేదు మనకి, అది 100% క్షారం మనకి. అది ఇక వేరే ఆల్కలైన్ వాటర్ అక్కర్లేదు మనకు, కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఛార్జ్డ్ వాటర్ అంటే బంగారం కానీ, వెండి కానీ, కాపర్ అంటే రాగి కానీ, లేదా ఇనుము కానీ ఏదో ఒక దాన్ని మనం మరిగించి, అది వేసి మరిగించి తీసుకోవాలి. ఎట్లాగా? 8 లీటర్ల నీళ్ళల్లో, 8 లీటర్ల నీళ్ళల్లో నువ్వు ఒకవేళ బంగారం అయితే ప్యూర్ గోల్డ్ ఉంటే కనుక 2-3 గ్రాములు, 2-3 తులాలు 70 గ్రాములు నీళ్ళల్లో వేసి
శుభ్రంగా కడిగి తోమి అందులో వేసి మరిగించాలి. ఎంతసేపు మరిగించాలి అంటే 4వ వంతుకు. లీటర్ 4వ వంతు అంటే ఎంత? పావు లీటరు. మనం ఏం చేస్తామంటే 2 లీటర్ల నీళ్ళు వేస్తాము, 2 లీటర్ల అయ్యాక మరిగి పెడతాం. సరే 2 లీటర్ ఎన్ని లీటర్ల నీళ్ళలో వేస్తాము, 8 లీటర్స్ వాటర్ చేసి 2 లీటర్ల వరకు మరిగిస్తాం. మరిగిస్తే 1/4 అవుతుంది. ఆ నీళ్ళని ఎప్పుడు తాగినా కొద్దిగా సిప్ చేసి తాగొచ్చు వీలు బట్టి. అది మరి అనవచ్చు, అందులో మొత్తం ధాతులు ఉంటాయి కదా, ఐరన్ ఉంటుంది కనుక కిడ్నీస్కి మహా డేంజర్ అంటాడు వాడు. మహా డేంజర్ కాదు, చాలా శ్రేయస్కరం కిడ్నీకి. అది మాకు తెలిసి అర్మం మనకు తెలుస్తే కదా పొద్దున. అది చార్జ్డ్ వాటర్ ఒకటి, ప్లస్ ఈ ఆకుకూర రసం ఒకటి. ఎన్ని తీసుకోవాలి సార్ వాటర్? అంటే మీ యొక్క దాహాన్ని అనుసరించి ఎక్కువ మీ దప్పికను అనుసరించి తీసుకోవచ్చు. ఓకేనా? అయితే మీకు గుర్తు ఏంటంటే ఇది మొదలైన తర్వాత యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది, మూత్రములో అవుట్పుట్ పెరుగుతుంది. వాళ్ళకి మూత్రం సరే రాకపోవడమే కదా ప్రాబ్లం, మూత్రం అవుట్పుట్ పెరుగుతుంది. ఎంత ఉండాలి? కనీసము 400 ml కన్నా పైన రావాలి. వస్తే మనకు అవుట్ ఆఫ్ డేంజర్. మనం చూసుకోండి. ఇవాళ మొదలైన తర్వాత ఇవాళ ఏం చేస్తారంటే రేపు పొద్దున యూరిన్ చెక్ చేసుకోండి. ఎంత ఉంది? 200, 150, 300 ml ఉంటుంది. నీకు విదిన్ 24 hours దాన్ని పెరుగుతుంది. ఎగ్దమ్ 400 కాకపోవచ్చు, కొద్దిగా ఇంప్రూవ్, ఒక 10% పెరుగుతుంది, తర్వాత 10% పెరుగుతుంది. నువ్వు 5-6 రోజులు 7-8 రోజుల్లో 400 ml దాటుతుంది నీకు యూరిన్ అవుట్పుట్. నీకు గుర్తేంటి? యూరిన్ అవుట్పుట్ పెరిగింది అంటే అర్థమైంది అంటే కిడ్నీస్ పనిచేస్తున్నట్టుగా లెక్క. మీకు అదే గుర్తు. చాలాసార్లు ఏం చేస్తాం మనం అంటే మనం పొరపాటు పడిపోయి మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే ఆ రిపోర్ట్లను బట్టి, యూరిక్ యాసిడ్ రిపోర్టు, క్రియేటినిన్ రిపోర్టు, ఇవన్నీ రిపోర్ట్స్ మీద ఆ మిషన్ రిపోర్ట్ని బట్టి మనము మనబడి కొట్టుకపోతున్నాం. అది మనకు లెక్క కాదు సార్. అవి చాలాసార్లు వాటితో పని లేదు మనకి. క్రియేటినిన్ పెరిగినా మనిషి బాగుండొచ్చు మనకు. అది గుర్తు ఏంటంటే మనిషి యొక్క సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. సార్ అది ఎట్లా చెక్ చేయాలో చెప్తాను మీకు. నేను రోజు తప్పనిసరిగా మీకు ఇచ్చిన షీట్లో అండర్లైన్ చేసి మరీ ఇస్తున్నాను. ఉదయం లేవగానే పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత 1 కప్పు లేదా అరకప్పు బ్లాక్ టీ తాగాలి. బ్లాక్ టీ అంటే డికాక్షన్. 2 కప్పుల నీళ్ళల్లో 1 చెంచా టీ పొడి వేసి, ఎనీ బ్రాండ్, నువ్వు జెమినీ అంటారా, టాటా అంటారా, ఏదో నాకు తెలియదు, ఏదైనా పర్వాలేదు, ఆ టీ పొడి ఉంది కదా, 1 చెంచా 1 కప్పు నీళ్ళల్లో 1 చెంచా టీ పొడి వేసి చిన్న మంట మరగబెట్టి అరకప్పు అయ్యేంత వరకు మరిగించి దించి వడబోసి చల్లారిన తర్వాత లేదా గోరువెచ్చినప్పుడు తాగేసేయాలి. ఓకేనా? ఈ వితౌట్ అల్లేం కలపొద్దు, షుగర్ కలపొద్దు, పాలు కలపొద్దు, ఏమి కలపొద్దు, ప్యూర్ డికాక్షన్. తాగేటప్పుడు ఏం చేస్తామంటే ఇంకొంచెం గోరువెచ్చని కలుపుకొని తాగుతాం, డైల్యూట్ చేసుకొని తాగాలి. ఈ విధంగా ఉదయం అరకప్పు డికాక్షన్ తాగాలి. అట్లాగే సాయంత్రం కూడా మళ్ళీ 1 అరకప్పు డికాక్షన్ తాగాలి. లేదు అంటే ఒకేసారి 2 కప్పుల నీళ్ళల్లో 2 చెంచాల ఈ టీ పొడి వేసి సగానికి మరిగించి, అంటే 1 కప్పు దాకా మరిగించి వడబోసి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఇంకొన్ని నీళ్లు గోరువెచ్చని కలుపుకొని తాగాలి. 1 పూట తాగొచ్చు, లేదు దాన్నే 2 పూటలు తాగొచ్చు. ఈ విధంగా టీ డికాక్షన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా రాగానే మీకు ఒక విషయం, మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చే మీకు నేను, నాభి కనుక తొలగితే సరి చేయాలి వాళ్ళకి. నాభి కనుక తొలగితే మరి చూసాక ఇందాక మనం రాగానే చేతులు విధంగా పెట్టి చూసినప్పుడు ఈ జీవనరేఖ కిందికి ఉంటుంది. ఇందాక చెక్ చేసాం కదా. నాభి తొరిగిన సందర్భం మళ్ళీ మీకు నేర్పిస్తాం. మీకు కావాలంటే ఆ నాభి తొరిగినప్పుడు నాభి సెట్ చేయాలి. ఎందుకంటే నాభి కనుక సెట్ చేయకపోతే ఆ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే చాలాసార్లు పొరపడే విషయం ఏంటంటే కొంతమంది కేసులలో, అంటే దాదాపు 40 నుండి 50% కేసులలో కిడ్నీలు పాడైపోయి డయాలిసిస్ మొదలు పెడతారు. నిజానికి డయాలిసిస్ కేసులు కాదు. ఏంటంటే వాళ్ళకి పురుషులలో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది, స్త్రీల కనుకైతే గర్భసంచి అంటే యూట్రస్ క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ ఉన్న సంగతి వాళ్ళకు తెలియదు, పేషెంట్కు తెలియదు. అది మొదలై ఉంది. ఎప్పుడైతే పురుషులలో అంటే మేల్లో ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళ కిడ్నీస్ క్రియేటినిన్ పెరిగిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు? మనం డయాలిసిస్ స్టార్ట్ చేస్తాము. అట్లా కాకుండా ముందు దాన్ని గుర్తించాలి. ఆ క్యాన్సర్ గుర్తించి క్యాన్సర్ కనుక సరి చేస్తే క్యాన్సర్ బాగైందంటే ఆటోమేటిక్గా కిడ్నీస్ నార్మల్ అయిపోతాయి. అట్లాగే స్త్రీలలో గర్భసంచి క్యాన్సర్ కనుక సరి చేస్తే ముందు గుర్తించాలి మనం. దాన్ని గుర్తించి గర్భసంచి క్యాన్సర్ క్యూర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళ కిడ్నీస్ బాగా అయిపోతాయి. అట్లా కాకుండా నువ్వు ఎంతకాలం డయాలిసిస్ చేసినా కూడా లాభం లేదు దానివల్ల. సో దీన్ని కూడా మనం గుర్తించాలి. మీకు చెప్తాను, మీకు చెక్ చేస్తా వాళ్ళకి ఆ ప్రోస్టేట్ ఉందనేది మనం ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనము ఆ హెడ్ డౌన్ టిల్ట్, అదేవిధంగా హాట్ వాటర్ ఇమర్షను, తర్వాత భోజనము, ఇందాక చెప్పిన సూచనలతో పాటు ఇంకేం చేస్తామంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ మనం యాక్టివేట్ చేస్తాం. ఏంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథులు. 20 గ్రంథులు ఉన్నారు కదా. ప్రోస్టేట్ గ్రంథి అని తెలుసు కదా, ప్రోస్టేట్ గ్రంథి అని, అడ్రినల్ గ్లాండ్ అండి, ప్యాంక్రియాస్ గ్రంథి అని, థైరాయిడ్ గ్రంథి అని, మన శరీరంలో ఎదుగుదలకు కానీ రకరకాల యాక్టివిటీస్కి మూలమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథులు అవి.
ఎప్పుడైతే ఆ గ్రంథుల యొక్క కొన్ని కారణాల వల్ల అవి చెడిపోవడమో వాటి యాక్టివిటీ తగ్గడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ కిడ్నీస్ ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడి మన కిడ్నీ ఫెయిల్ కావడానికి ఒక కారణం ఉంది. అందుకొరకు ఏం చేస్తాం మనం అంటే ఈ చేసేటువంటి విధానాలతో పాటుగా మనము ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా యాక్టివేట్ చేస్తాం. మనం ఆక్యుప్రెషర్ కూడా మనం చేసుకుంటాం రోజు. మరి ఏ విధంగా చేయాలి? మరి మన కిడ్నీ డ్యామేజ్ అయింది, కిడ్నీ డయాలిసిస్ అవుతుంది. మరి కిడ్నీకి సంబంధించిన పాయింట్ ఎక్కడ బాడీలో? మన శరీరంలో అరచేతులలో, అదేవిధంగా పాదాలలో మనకు బాడీని కంట్రోల్ చేసేటువంటి పాయింట్స్ మన చేతుల్లో, అరచేతుల్లో, పాదాలలో ఉంటాయి. అరచేతులలో కిడ్నీ పాయింట్ ఎక్కడ ఉంది అంటే అరచేతి మధ్యలో ఉంటుంది. అరచేతి మధ్యలో మీకు నేను వ్యక్తిగతంగా నేను చూపిస్తాను. చేతి మధ్యలో ఉంటుంది. అరచేతి మధ్యలో పాయింట్ నెంబర్ 26 ఇది 26వ పాయింట్ అంటాం. ఇది ఈ పాయింట్ ఇది కిడ్నీ పాయింట్. రోజుకి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క పాయింట్, ఆ పాయింట్ మీద 2-3 నిమిషాలు నొక్కాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కిడ్నీ పాడైపోయిన వాళ్ళల్లో ఆ కిడ్నీ పాయింట్ కనుక నొక్కితే సివియర్ పెయిన్ వస్తుంది. గుర్తు మనకది. ఎప్పుడైతే ఈ పాయింట్ని యాక్టివేట్ చేస్తూ ఈ విధంగా నొక్కుతూ వెళ్తామో, రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 2 నిమిషాలు నొక్కుతామో, మెల్లిమెల్లిగా ఆ నొప్పి తగ్గడం మొదలవుతుంది. నొప్పి తగ్గుతుందంటే అర్థం ఏంటంటే కిడ్నీ బాగా అవుతున్నట్టు లెక్క. సో దీంతోపాటు ఏం చేయాలి? మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడాను పాడైపోయినాయి మనకి, అంటే వాటి యాక్టివిటీ తగ్గింది. సో దానికి మళ్ళీ రీజనరేట్ చేయడం కొరకు ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ షీట్లో ఈ బ్యాక్ సైడు మీకు ఇక్కడ పేపర్ ఇస్తున్నాను మీకు నేను. ఇది దీంట్లో రెడ్ కలర్లో మార్క్ చేస్తున్నటువంటి వాటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే పిట్యూటరీ గ్లాండు, పీనియల్ గ్లాండు, ప్యాంక్రియాస్ గ్లాండు, అడ్రినల్ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు. చూడు రెడ్ కలర్ రౌండ్ అప్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ గ్లాండ్స్. అవి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాము. వాటి మీద మనము ప్రెషర్ చేస్తాం, ఆక్యుప్రెషర్ చేస్తాం. రోజు ఉదయం చేస్తాము, సాయంత్రం చేస్తాము. రోజు ప్రెషర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా గ్లాండ్స్ యాక్టివేట్ అయితే వాటి పని చేస్తుంది, సమర్థవంతంగా చేస్తుంది. హార్మోన్స్ పర్ఫెక్ట్ రిలీజ్ అయితే కనుక ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ రెడ్ స్పాట్ చూపించిన వాటిల్లో నొక్కుతాము. అదేవిధంగా చూశారు కదా, దాదాపు 38 పాయింట్లు ఉన్నాయి అరచేతులలో. ద సేమ్ పాయింట్స్ పాదాలలో కూడా ఉంటాయి. 38 పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క పాదంలో. ఆ పాయింట్స్ అన్ని కూడా మనము ఆక్యుప్రెషర్ చేస్తాము. వాటన్నిటిని ఆక్యుప్రెషర్ చేస్తాము. ప్రత్యేకంగా ఈ రెడ్ స్పాట్స్ మీద గ్లాండ్స్ ఆక్యుప్రెషర్ చేస్తాము. అన్నీ చేసిన తర్వాత చివరిగా క్లోజ్ చేసే ముందు కిడ్నీ మీద మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తాము. కిడ్నీ మీద మళ్ళీ 2 నిమిషాలు ఆక్యుప్రెషర్ చేస్తాము. ఎట్లా చేయాలి నేను చూపిస్తాను. ఈ విధంగా చేయడం వల్ల కూడా త్వరగా కిడ్నీ సమస్య నుంచి బయటపడతాము. రూపాయి ఖర్చు లేకుండా స్వయంగా మనమే దీన్ని బాగు చేసుకోవచ్చు. ఇది ఆక్యుప్రెషర్ చేసే విధానము. మీకు అందరికీ షీట్స్ ఇస్తాను. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. ఓకేనా? ఇది ఆక్యుప్రెషర్ విధానం. ఇది మరి ఎట్లా గుర్తిస్తాం మనం? ఇందాక ఒకరు ప్రశ్న అడిగారు, మేము బాగా అవుతున్నామా లేదా, లేకుంటే ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, దీనికి సిస్టమ్ అయిన సైంటిఫిక్ అనాలిసిస్ ఉందా అని అడిగారు. దానికి ఏంటంటే దీనికి ఒక సిస్టమ్ ఉంది, ప్రాన్ సిస్టమ్ అంటాం. PRAN ప్రాన్ అంటాం. అంటే పేషెంట్స్ రెస్పాన్స్ టు యాక్టివేట్ నెఫ్రాన్స్ అంటారు, PRAN. ఏంటి అంటే మనం ఒక షీట్ రాస్తాం. మనం లాగ్ షీట్ లాగా ఒక షీట్ రాసుకుంటాం. అందులో ఏంటిది ఫస్ట్ నెంబర్ 1, 2, 3, 4 అంటే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, ఇట్లా వారం రోజులు వరకు రాసుకుంటాము. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీపీ ఎంత ఉంది, ఈరోజు బీపీ ఎంత ఉంది చెక్ చేసుకుంటాము. రేపు బీపీ చెక్ చేస్తావు, ఎల్లుండి చెక్ చేస్తావు. రోజు చెక్ చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు ఒక్కసారి కనుక ఇందాక మనం మొదలుపెట్టినట్టుగా హెడ్ డౌన్ టిల్టు, హాట్ వాటర్ ఇమర్షన్, తర్వాత భోజనం స్టార్ట్ చేసాం కదా, విదిన్ 24 hours బీపీ నార్మల్ అవుతుంది. ఇక జీవితంలో నువ్వు బీపీ గోళీ వాడాల్సిన అవసరం ఉండదు. అంటే డాక్టర్ దగ్గర చెక్ చేసుకొని డాక్టర్ సలహాతో కావాలంటే వాడుకోవచ్చు, నేను కాదన్నాడు. కానీ ఏం జరుగుతుంది అంటే ఇది మొదలుపెట్టిన తర్వాత బీపీ నార్మల్గా వస్తుంది. ఎంత నార్మల్గా వచ్చింది? ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వచ్చింది. ఏ రోజు కానీ బీపీ నోట్ చేసుకుంటూ వెళ్తాం, అవునా కదా? చేసుకుంటూ వెళ్తాం. బీపీ ఏ రోజు కానీ చెక్ చేసుకుంటుంటాం. అదేవిధంగా యూరిన్ అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇంతకుముందు ఎంత ఉన్నది, రేపు ఎంత ఉంది, ఎల్లుండి ఎంత ఉంది, 4 ఎంత ఉంది, 5 రోజు ఎంత ఉంది. రోజు కొంచెం పెరుగుకుంటూ వెళ్తుంటే యూరిన్ అవుట్పుట్. అంటే యూరిన్ అవుట్పుట్ పెరిగిందని అర్థమైంది, కిడ్నీస్ మళ్ళీ వాటి ఫిల్టరింగ్ స్టార్ట్ అయిందని అర్థం, డయాలిసిస్ స్టార్ట్ అయిందని అర్థం. ఈ విధంగా అదేవిధంగా స్వెల్లింగ్ ఎంత తగ్గింది. ఇప్పుడు ముఖం మీద వాపు ఉంది, నీకు ముఖం వాపు ఉంది, ఒంట్లో వాపు ఉంది, కాళ్ళ వాపులు ఎంత మేర తగ్గుతున్నాయి. అట్లాగే పల్స్ రేట్ ఎంత ఉంది, ఇంతకుముందు ఎంత ఉంది, పల్స్ రేట్ రోజు చెక్ చేసుకుంటూ వెళ్తాము. అంటే బీపీ చెక్ చేస్తాము, యూరిన్ అవుట్పుట్ చెక్ చేస్తాము, పల్స్ రేట్ చెక్ చేస్తాము, స్వెల్లింగ్ ఉందా చెక్ చేస్తాము. ఈ విధంగా ఒక్కొక్క తర్వాత పేషెంట్ యొక్క జనరల్ వెల్బీయింగ్ ఎట్లా ఉంది అంటే ఓవరాల్గా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి. ఇది ఏంటంటే మెయిన్గా సిమ్టమ్ బేస్డ్ సార్. ఇది సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, రిపోర్ట్ బేస్డ్ కాదు, మిషన్ రిపోర్ట్స్ బేస్డ్ కాదు, మన ఎక్స్పీరియన్స్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా రోజు రాసుకుంటూ వెళ్తుంటే నీకు తెలిసిపోద్ది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు
ఈ విధంగా చెక్ చేసి వెళ్ళాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్లో ఒక సిస్టమ్ ఉంది మనకి, దాన్ని ఏమంటామంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏదో నేను బాగాను, నేను బాగున్నాను, నేను సమర్థవంతంగా ఉన్నాను, నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, ఇదంతా పాజిటివ్ మెసేజ్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఆటో సజెషన్ అంటాం. ఆటో సజెషన్ అంటే మనకు మన మైండ్కి ఇచ్చుకున్నటువంటి సజెషన్ ఇది. అంటే మనం ఎప్పుడైతే వ్యక్తి హ్యాపీగా ఉంటాడో, ఆనందంగా ఉంటాడో, ధైర్యంగా ఉంటాడో రోగం అనేది తగ్గుముఖం పడుతుంది. దీన్ని ఏమంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ఇంకోటి ఉంటుంది, అమ్మో నాకు ఏమైందేమో, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఈ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి ఇట్లా అయిపోయింది, ఆ భయం అవుతుందో భయం, దాన్ని నోసిబో ఎఫెక్ట్ అంటారు. నోసిబో ఎఫెక్ట్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది మన మీద. మానసికంగా కూడా మనకి ఎట్లుండాలంటే, బస్ నేను హార్డ్ వర్క్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, హెడ్ డౌన్ టిల్ట్ చేస్తున్నాను, డైట్ మార్చాను కనుక నేను ఖచ్చితంగా బాగుంటాను, భగవంతుడి దయ వల్ల, గోమాత దయ వల్ల నాకేమీ కాదు, నేను బాగుంటాను అనేటువంటి ఒక పాజిటివ్ సజెషన్ చూసారా. యద్భావం తద్భవతి, ఇది పూర్వీకులు చెప్పిన మాట, సత్యం కూడా అనేది. మా మనసు యొక్క ప్రభావం అనేది శరీరం మీద ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కనుక మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇంకా కొద్ది రోజుల్లో, రేపో మాపో, ఇంకా వారం 10 రోజుల్లో నేను పూర్తిగా బయటపడుతున్నాను, నేను పూర్తిగా బాగవుతున్నాను అనేటువంటి ఒక పాజిటివ్ సజెషన్ ఇచ్చుకోవాలి మైండ్కి. మీరు చెక్ చేసుకోండి, దాని లెక్క ప్రకారం కూడా మీకు ఎప్పటికప్పుడు క్రియేటిన్ తగ్గుతుంది. మీకు చెక్ చేసుకోండి, క్రియేటిన్ కూడా తగ్గుముఖం పడుతుంది. మీకు బీపీ పూర్తి కంట్రోల్లోకి వస్తుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, యాక్టివ్గా తయారవుతారు, డైజెషన్ పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవన్నీ మన యొక్క సిమ్టమ్స్ అనమాట. దీన్ని ఏమంటామంటే ప్రాణ్ సిస్టమ్ అంటాం. ప్రాణ్ సిస్టమ్ ఈ టోటల్గా ఒక సైంటిఫిక్గా చెప్పాలంటే దీన్ని ప్రోటోకాల్ ఏమంటారు సార్ అంటే పీస్ ప్రోటోకాల్ అంటారు. పీస్ ప్రోటోకాల్, పిఈఏసిఈ పీస్ ప్రోటోకాల్. పి అంటే ఏంటంటే పి ఫర్ పాస్చరల్ మెడిసిన్. పాస్చరల్ మెడిసిన్ అంటే 360 degrees పాస్చరల్ మెడిసిన్. పాస్చరల్ అంటే ఒక పోస్చర్ మార్చడం వల్ల వచ్చేటువంటి ఫలితం. ఏం చేస్తాం మనం ఇక్కడ? హెడ్ డౌన్ టిల్ట్ పోస్చర్ మార్చాము, పడుకునే విధానం. అట్లాగే హార్ట్ వర్క్ ఇమర్షన్ పోస్చర్ మార్చాము. ఈ విధంగా పి ఫర్ పాస్చరల్ మెడిసిన్, దాంతో మనకి ఫలితం వస్తుంది. తర్వాత ఈ కదా, ఈ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ అంటే అర్థం ఏంటిది? మన బాడీలో ఎక్సెస్ పొటాషియం ఉంది, ఎలిమినేట్ అయిపోతుంది హార్ట్ వర్క్ ఇమర్షన్లో. ఎక్సెస్ సోడియం ఉంది, సోడియం అంటే ఉప్పు, అది ఎలిమినేట్ అయిపోతుంది. ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ఉంది, అయిపోతుంది. ఎక్సెస్ ఫ్లూయిడ్ ఉంది బాడీలో, నీరు మొత్తం ఫామ్ అయింది కిడ్నీ కేసులో. ఇవన్నీ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. పిఈ తర్వాత ఏ అనేది ఇందాక చెప్పి మీకు ఆటో సజెషన్. మన మైండ్ మీద ఉన్నటువంటి ఆటో సజెషన్సుకోవాలి. నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది ఆ పాజిటివ్ ఇమేజ్, పాజిటివ్ సజెషన్ అయితే ఉందో అది ప్లాసిబో ఎఫెక్ట్ అంటాము. ఆ విధంగా కూడా మనం క్యూర్ అవుతాం. ఓకేనా? తర్వాత ఇంకేముంది? సి అంటే సర్క్యులేషన్ ఆఫ్ ది బ్లడ్. సర్క్యులేషన్ ఆఫ్ ది బ్లడ్ అంటే రక్త ప్రసరణ. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం తీసుకున్నటువంటి ఈ హార్ట్ వర్క్ ఇమర్షన్ కానీ, హెడ్ డౌన్ టిల్ట్ కానీ, ముఖ్యంగా మనం తీసుకునేటువంటి పచ్చి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఏవైతున్నాయో అది నర్వ్స్ని డైలేట్ చేస్తుంది. అది ఆర్టరీస్ని రక్త ప్రసరణ ఏం చేస్తుంది? డైలేట్ అయిపోయి రక్త ప్రసరణ ఫ్రీగా అవుతుంది, బాడీ మొత్తం ఫ్రీగా సప్లై అవుతుంది. ముఖ్యంగా ఈ కిడ్నీలో నెఫ్రాన్ సెల్స్కి బ్లడ్ సప్లై అవుతుంది, కానీ కిడ్నీస్ నెఫ్రాన్ రీజనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అంటాం. ఇక లాస్ట్ ఏంటంటే ఎవాల్యుయేషన్ అంటే ఎట్లా ఉంది అనే కండిషన్, రోజుకి ఎంత మార్పు కలుగుతుంది, ఈ చేసిన విధానాల వల్ల ఎంత మార్పు కలుగుతుంది అనే మీద ఎప్పటికప్పుడు దాన్ని అంచనా వేయడం అనమాట. అంచనా వేయడం, ఓకే ఇవాళ యూరిన్ పెరిగింది, ఇవాళ క్రియేటిన్ తగ్గింది, ఈరోజు అతను డైజెషన్ పెరిగింది, ఈరోజు తన యాక్టివ్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే ఎవాల్యుయేషన్. ఎప్పటికప్పుడు మనం గమనిస్తుంటాం, పేషెంట్ లక్షణాలు గమనిస్తుంటాం, రిపోర్ట్లు కాదు, పేషెంట్ యొక్క లక్షణాలు గమనిస్తుంటాం. ఈ విధంగా మనం చేసే ప్రోడక్ట్ దీన్ని ఏమంటామంటే ఓవరాల్గా సైన్స్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ పీస్ ప్రోటోకాల్. పిఈఏసి పీస్ ప్రోటోకాల్. దీంతో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా డయాలిసిస్ కేసులలో దాదాపు ఇట్లా మొదలుపెట్టిన తెల్లవారు నుంచే మళ్ళీ చెక్ చేసుకోండి, డయాలిసిస్ అవసరం ఉండదు. కొన్ని కేసులలో ఒక 4 రోజులు, వారం రోజులు, 10-15 రోజులు, మ్యాక్సిమం 1 monthలో, ఎన్ని సంవత్సరాల నుంచి డయాలిసిస్ కేసులు కూడా 1 monthలో దాని నుంచి బయటపడవచ్చు మనం. మరి పూర్తిగా కిడ్నీ బాగేది ఎప్పుడు అంటే ఈ విధంగా కిడ్నీ బాగవుతూ ఎట్ట గుర్తు మనకి ఇందాక చెప్పిన లక్షణాలు క్రియేటిన్ తగ్గుతూ రావడము, ఈ లక్షణాలు మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఒక 3 నుంచి 4 నెలలు, మ్యాక్సిమం 6 నెలల లోపల అతను పూర్తిగా కిడ్నీ బయటపడతారు, కిడ్నీ పూర్తిగా ఆరోగ్యవంతమవుతుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, సులభంగా చేసుకోవచ్చు, పైసా ఖర్చు లేదు, ఇంట్లోనే మనం స్వయంగా చేసుకొని బాగుపడే విధానం ఇది. మరి ఎందుకొరకు దీని ప్రచారం లేదే అంటే, దేనికి ప్రచారం ఇస్తారు? టీవీలు కానీ, మాధ్యమాలు కానీ, ఇవేవో దేని ప్రచారం ఇస్తారు? డబ్బులు వచ్చే పని ప్రచారం అవుతుంది. దీని డబ్బులు వచ్చే పని ఎవరికి లేదు, ఇందులో ఎవరు లాభం కలిగి కాదు. ఎవరు లాభపడతారు? పేషెంట్ లాభపడతాడు. సో మన మహర్షి గోశాల కేంద్రంగా జరిగే మీరు చూస్తున్న ప్రతి యాక్టివిటీ ఏంటంటే ఈ నేచర్లో, ఈ ప్రకృతిలో ఋషులు కానీ, మన పూర్వీకులు కానీ,
పెద్దవాళ్ళు అందించినటువంటి విజ్ఞానం ఏతుంది దాన్ని అందరికీ అందించే లక్ష్యంగా చేస్తున్న కార్యక్రమం. ఇక్కడ ఏమీ ఆశించకుండా ఒక ప్రేమతో సమాజం మీద వ్యక్తుల మీద ప్రేమతోటి మన గోశాల కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. క్యాన్సర్ సంబంధించి ఆల్కహాల్ మానడం కొరకు ఇచ్చే కార్యక్రమం కానీ, ఫిట్స్ గురించి కానీ, ముఖ్యంగా క్యాన్సర్ గురించి ఏ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ అయినా అది ఇంకా వారం కంటే ఎక్కువ బతకడు, నెల కంటే ఎక్కువ బతకడు, ఇలాంటి ఎన్నో మీరు చూస్తున్నారు. కొన్ని వేల కేసులు వచ్చాయి, అందరూ కూడా బాగవుతున్నారు ఇక్కడ. సో ఆ విధంగా ఈరోజు కిడ్నీ కేసులు కావచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే కేసులు కావచ్చు, ఏ కేసు అని కూడా ఇక్కడ రావచ్చు. గోశాలకు రండి, విషయాలు తెలుసుకోండి, ఇంటి దగ్గర పాటించండి. మీకు పూర్తిగా బాగైపోయిన తర్వాత 10 మంది ప్రచారం చేయండి. ఈరోజు మనం చూస్తున్నాము, గత 3 సంవత్సరాల్లో డబుల్ కంటే పెరిగిందన్నారు కిడ్నీ డయాలిసిస్ కేసులు, కిడ్నీ డ్యామేజ్ కేసులు. కారణం ఏంటంటే మనం తినే ఆహార విధానము, మనం తినే ఆహారము, మన జీవన విధానమే దానికి కారణమవుతుంది అందరూ చెప్తున్నారు. మన బయట ఫుడ్ అంటే ఈ బేకర్ల ఫుడ్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, తర్వాత బయట ఏమంటాము కంపెనీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల డ్యామేజ్ అవుతుంది. కనుక మనం ఏం చేస్తామంటే గోశాలలో ఇలాంటి జరగకుండా, ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా డెవలప్ చేస్తాం మనం ఇక్కడ గోశాల కేంద్రంగా. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆరోగ్య సమాచారం అందిస్తాము. దాని కొరకు మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము. అదేంటంటే మహర్షి గోశాల వరంగల్. ఎవరైనా కూడా మహర్షి గోశాల వరంగల్ అని కనుక కొడితే, యూట్యూబ్లో కొడితే కనుక మన ప్రోగ్రామ్స్ వస్తాయి. సో న్యాచురల్గా జరిగేటువంటి విధానాలు అందరూ కూడా తెలుసుకొని రేపు డయాలిసిస్ కేసులు కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసులు కానీ, అట్లాగే ఏ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ అని కూడా ఈ ప్రకృతి మనకు అందించిన వరం అది. ఆ విషయాన్ని తెలుసుకొని చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి అంతా కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా నేను కోరుతున్నాము. నమస్కారం. ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం, అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం. మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం, బీజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన, చింతగట్టు, హనుమకొండ, వరంగల్ అర్బన్ జిల్లా.